ఈరోజు దేవుని వాగ్దానం. అంతటా ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నెలా ప్రశ్నించను? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము గోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మన జీవితంలో నిత్య జీవం పొందాలని కోరుకుంటాం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో ఆచరించాలి. మన మంచితనం, సంపద, జ్ఞానం కంటే దేవుని చిత్తానికి విధేయత ముఖ్యమైనది. యేసు చెప్పిన మాటలను హృదయంలో స్వీకరించి ప్రతిరోజు ఆచరణలో పెట్టినప్పుడే మన విశ్వాసం నిజమైనదిగా మారుతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నిత్య జీవం కోసం నిన్ను వెతకటానికి నాకు కృపనివ్వుము. నీ ఆజ్ఞలను ప్రేమతో ఆచరించే హృదయాన్ని నాకు ప్రసాదించుము తండ్రి. లోక విషయాల కంటే నీ చిత్తాన్నే మొదటి స్థానంలో ఉంచే నన్ను నడిపించుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.